ఇంజనీరింగ్ లో జాయిన్ అవుతున్న ప్రతి స్టూడెంట్ కి ఏ వార్మ్ వెల్కమ్ టు పవన్స్ కోడ్ హబ్ అండ్ దిస్ ఇస్ పవన్ మర్కంటి. సో ఐఎమ్ హియర్ టు గైడ్ యూ త్రూ ద ఎంటైర్ జర్నీ ఆఫ్ యువర్ బీటెక్. ఇప్పుడు తెలంగాణలో ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. అయితే ఈ యొక్క ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ స్టెప్ వచ్చేసిందంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం. అయితే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది మీరు ఏదో నెగ్లెక్ట్ అనేది చేసే చెప్తున్నాం కదా, మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మీకు రాంగ్ కాలేజ్ సీట్ అనేది రావడానికి చాలా స్కోప్ అనేది ఉంటుంది అనమాట. సో దాని వల్ల మీరు ఈ యొక్క 1 or 2 minutes కాదు, నెక్స్ట్ ఏదైతే 4 years ఉందో ఈ యొక్క 4 years కూడా చాలా బాధపడాల్సి వస్తుంది. అండ్ మీ యొక్క ఫ్యూచర్ కూడా ఈ యొక్క బీటెక్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అందుకే ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ అనేది ఇస్తున్నావు, ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలన్నమాట. సో నువ్వు ఏదైతే ఆర్డర్ లో వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకోసమే తెలంగాణలో ఉన్నటువంటి టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజ్ అనేది నేనైతే ఇప్పుడు లిస్ట్ అనేది చేసి పెట్టాను అనమాట. సో నీకు ఎంసెట్ లో ఎంత ర్యాంక్ అనేది వచ్చినప్పటికీ కూడా ప్రతి స్టూడెంట్ అనేది ఏం చేస్తారంటే ఈ యొక్క టాప్ 20 కాలేజ్ నే మీకు ఫస్ట్ ప్రియారిటీ ఆర్డర్ లో వెబ్ ఆప్షన్స్ లో పెడతారనమాట. ఈ యొక్క కాలేజ్ లో నీకు స్టడీ అనేది బాగుంటుంది, అండ్ ఈ యొక్క కాలేజ్ లో నీకు ఎడ్యుకేషన్ అనేది బాగుంటుంది, ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, అండ్ మోర్ ఓవర్ ప్లేస్మెంట్స్ అనేది చాలా బాగుంటాయి అనమాట. సో అందుకోసమే ప్రతి స్టూడెంట్ కంపేర్ టు ఆల్ ఆఫ్ ద రిమైనింగ్ కాలేజ్ ఈ యొక్క 20 కాలేజ్ కి ఫస్ట్ ప్రియారిటీ అనేది ఇస్తారనమాట. సో నీకు కూడా ఈ యొక్క టాప్ 20 కాలేజ్ నువ్వు ఫస్ట్ ఆర్డర్ లో పెట్టు, అండ్ ఏవైతే నీకు ప్రిఫర్డ్ బ్రాంచెస్ ఉన్నాయో ఆ యొక్క ప్రిఫర్డ్ బ్రాంచెస్ అనేది నువ్వు ఈ యొక్క కాలేజ్లలో నువ్వు సెలెక్ట్ అనేది చేసుకో. అర్థమవుతుందా? ఆ తర్వాత నీకు ఇంకేమైనా కాలేజ్ లో పెట్టాలనిపిస్తే ఆ యొక్క కాలేజ్ అనేది నువ్వు యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అందుకోసమే ఇప్పుడు ఆ యొక్క టాప్ 20 కాలేజ్ గురించి మనం డీటెయిల్ గా 1 by 1 అయితే డిస్కస్ అనేది చేద్దాం. అంటే ఆ యొక్క కాలేజ్ అనేది ఎక్కడ ఉంటుంది, ఆ కాలేజ్ లో ఫీ స్ట్రక్చర్ ఎంత, ఆ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ కావడం జరిగింది, అందులో నీకు అవైలబుల్ బ్రాంచెస్ ఏంటిది, నువ్వు అనుకున్న బ్రాంచ్ అనేది ఆ కాలేజ్ లో ఉందో లేదో అది కూడా చెప్తా. అండ్ మోర్ ఓవర్ నీకు వచ్చిన ర్యాంక్ కి ఆ కాలేజ్ లో సీట్ అనేది రావడానికి ఛాన్స్ ఉందో లేదో మనం అది కూడా డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా మీరు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నాకు కూడా కొంత బూస్టింగ్ అని ఉంటుంది అనమాట. సో ఇఫ్ యూ డన్ విత్ దట్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హైదరాబాద్ లో ఉన్న టాప్ ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసిందంటే JNTUH కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట. సో ఎందుకు ఈ యొక్క కాలేజ్ కి ఇంత ప్రియారిటీ ఇస్తారు ప్రతి ఒక్కరంటే ఈ యొక్క కాలేజ్ లో నీకు కాలేజ్ ఫీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒక కంపేర్ టు ఏ కాలేజ్ తీసుకున్నా నువ్వు ఇందులో చాలా తక్కువ ఫీజు అయితే ఉంటుందన్నమాట. అందుకే ప్రతి స్టూడెంట్ ఈ యొక్క కాలేజ్ కి ఫస్ట్ ప్రియారిటీ అనేది ఇస్తారనమాట. సో ఏ కాలేజ్ లో చూసుకున్నా నీకు మినిమం ఇప్పుడు ఈ ఇయర్ అయితే 1,30,000 నుంచి 2 lakh రేంజ్ లో మధ్యలో కాలేజ్ ఫీజు అయితే ఉన్నాయి. బట్ JNTUH లో కాలేజ్ ఫీ మాత్రం 50,000 అనమాట. సో అంటే వేరే కాలేజ్ లో ఈ కాలేజ్ తో పోల్చుకుంటే 3 times మోర్ అమౌంట్ ఆఫ్ ఫీ అనేది నువ్వు పే చేయాలి. బట్ హియర్ ద ఫీ ఈస్ వెరీ లెస్. సో దట్స్ ద రీజన్ ప్రతి ఒక్కరు ఈ యొక్క JNTUH కాలేజ్ నే ఫస్ట్ టాప్ ఆర్డర్ లో పెడతారు అనమాట. అండ్ మోర్ ఓవర్ ఈ యొక్క కాలేజ్ లో నీకు ప్లేస్మెంట్స్ అనేది చాలా బాగుంటాయి, విచ్ ఇస్ అరౌండ్ 6 to 8 lakhs per annum అనమాట. సో అందుకోసమే చాలా మంది ఈ యొక్క కాలేజ్ ని ఫస్ట్ ఆర్డర్ లో పెట్టడానికి రీజన్ అనమాట. అర్థమవుతుందా? అండ్ ఈ కాలేజ్ వచ్చేసి మనకు కూకట్పల్లిలో ఉంటుంది హైదరాబాద్ లో. అండ్ ఇంకొకటి మనం ఈ యొక్క కాలేజ్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఈ యొక్క కాలేజ్ అనేది ఏ యూనివర్సిటీ కింద అఫిలియేటెడ్ ఉందో మీరు అది కూడా చెక్ చేసుకోవాలన్నమాట. సో ఐదర్ JNTU కిందనా, ఉస్మానియా కిందనా, కాకతీయ యూనివర్సిటీస్ అన్ని ఉంటాయి అనమాట. సో అలా ఏ యూనివర్సిటీ కింద అఫిలియేటెడ్ అయిందో అది కూడా మీరు చెక్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఒక యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకో యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి కంప్లీట్ గా డిఫరెంట్ అయితే ఉంటాయి అనమాట. ఓకేనా? సో ఈ యొక్క కాలేజ్ లో నీకు సీట్ రావాలంటే మినిమం ర్యాంక్ వచ్చేసి 306 అండ్ మాక్సిమం ర్యాంక్ వచ్చేసి 4,984. సో దిస్ ఇస్ ఫర్ CSE స్టూడెంట్స్ అనమాట. సో నేను CSE స్టూడెంట్స్ కి మాత్రమే కట్ ఆఫ్ అనేది చెప్తున్నాను. సో మీకు ఇంకా డీటెయిల్ గా ఈ యొక్క కాలేజ్ లో అన్ని బ్రాంచెస్ కి కట్ ఆఫ్ తెలియాలంటే మనం తెలంగాణ ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్ లోనే మనకు ప్రొవైడ్ అనేది చేయడం జరిగింది అనమాట. సో దాని గురించి కూడా మనం ఆల్రెడీ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అనాలిసిస్ అనే ఒక వీడియో అనేది చేసి ఆల్రెడీ యూట్యూబ్ లో అప్లోడ్ అనేది చేశారు. నీకు అది ఇంకా ఆ వీడియోలో నీకు వచ్చిన ర్యాంక్ ఏ కాలేజ్ లో సీట్ వస్తుందో ఇంకా డీటెయిల్ ఉందన్నమాట. నీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఆల్రెడీ అటాచ్ అనేది చేశాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఓకే, సో ఇందులో అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి ఇవన్నమాట. ఓకేనా? CSE, CSM, మెకానికల్, సివిల్, EEE, AML, కెమికల్ బ్రాంచెస్ అనేది ఈ యొక్క కాలేజ్ లో ఉన్నాయన్నమాట. So that's it for JNTUH College of Engineering. Now let us go to the second college, Chaitanya Bharati Institute of Technology. సో దీన్ని మనం షార్ట్ ఫామ్ లో CBIT అయితే అంటాం అనమాట. సో ఈ యొక్క కాలేజ్ అనేది మనకు 1979 లో ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. అండ్ కాలేజ్ ఫీ చూసుకుంటే మీకు 1,40,000 ఉందన్నమాట. సో ప్రీవియస్ గా JNTUH కాలేజ్ ఫీజు ఎంత ఉంటే 50,000, బట్ హియర్ CBIT ఫీ వచ్చేసి 1,40,000 అయితే ఉంది. అండ్ ఈ యొక్క కాలేజ్ అనేది మనకు హైదరాబాద్ లో గండిపేట ఉంది కదా, గండిపేట దగ్గర అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ కాలేజ్ OU అఫిలియేటెడ్. సో ప్రీవియస్ గా JNTUH కాలేజ్ అనేది JNTUH యూనివర్సిటీ కింద అఫిలియేటెడ్ అయి ఉండే, బట్ ఇక CBIT అనేది OU అఫిలియేటెడ్ అనమాట. సో ఈ కాలేజ్ ఎంసెట్ కూడా వచ్చేసి CBIT అనమాట. అండ్ యావరేజ్ ప్యాకేజ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్, విచ్ ఈస్ అరౌండ్ 6 to 8 lakhs per annum. సో ఇందులో అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి CSE, CSM, IT, మెకానికల్, సివిల్, EC. సో అన్ని బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట మీకు ఇక్కడ CBIT లో.
సో మినిమం ర్యాంక్ అండ్ మాక్సిమం ర్యాంక్ అనేది ఇదనమాట. ఓకేనా. సో దట్స్ అబౌట్ సిబిఐటి. నౌ లెట్ us కమ్ టు ద టాప్ థర్డ్ ఇంజనీరింగ్ కాలేజ్, దట్ ఈస్ వేనార్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఈ యొక్క కాలేజ్ ఎంసెట్ కోడ్ వచ్చేసి విజేఈసి అనమాట. సో గుర్తు పెట్టుకోండి, మీకు ఒక్కటే చెప్తున్నాను, ఈ యొక్క కాలేజ్ ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టినప్పుడు ఏదైతే మీరు కాలేజ్ కోడ్ ఉంటుందో వెబ్సైట్ కోడ్, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే హైదరాబాద్ లో చాలా కాలేజెస్ కి సిమిలర్ కోడ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇలా మీరు సిమిలర్ కోడ్ అనేది ఉన్నప్పుడు ఒక కాలేజ్ కోడ్ వేరే కాలేజ్ కోడ్ అనుకోండి మీరు పెట్టారు అనుకోండి, మీకు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ లో కాలేజ్ ఆర్డర్ అనేది మిస్ప్లేస్ అవుతుంది. దీనివల్ల మీకు నార్మల్ కాలేజ్ లో సీట్ రావడానికి చాలా స్కోప్ అనేది ఉంటుంది. అర్థమవుతుందా? సో అందుకోసమే వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఒకటికి 2 సార్లు ఆ యొక్క కాలేజ్ ఎంసెట్ కోడ్ ఏముందో అది మీరు చెక్ చేసుకోండి, ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి. ఓకేనా. సో అదనమాట. అండ్ ఈ యొక్క వేనార్ విజ్ఞాన జ్యోతి అనేది బాజ్పల్లిలో ఉంటుంది. అండ్ కాలేజ్ ఫీ వచ్చేసి అరౌండ్ 1,35,000 అయితే ఉందన్నమాట. సో అండ్ ఇందులో నీకు యావరేజ్ ప్యాకేజ్ అనేది 5 lakhs per annum వరకు అయితే ఉందన్నమాట. ఇవన్నమాట. సో ఇందులో కూడా నీకు ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ అయితే ఉన్నాయి. మినిమం ర్యాంక్ అనేది 1700 అండ్ మాక్సిమం ర్యాంక్ అనేది 12,000 వరకు అయితే ఈ యొక్క వేనార్ విజ్ఞాన జ్యోతిలో ఉందన్నమాట. And now let us come to the top 4 engineering college, అదే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ. సో ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఫీజు అనేది చాలా తక్కువ ఉంటుంది, యాజ్ లైక్ జేఎన్టీహెచ్ యూనివర్సిటీ, జేఎన్టీహెచ్ కాలేజ్ లాగా. సో ఇందులో కాలేజ్ ఫీ అనేది 35,000 ఉంది. అండ్ ఇది ఓయూ అఫిలియేటెడ్ అనమాట. ఒక అర్థమవుతుందా? అండ్ ఎంసెట్ కూడా వచ్చేసి ఓయూసీఈ అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6.5 to 7.5 lakhs per annum అనమాట. అండ్ మినిమం ర్యాంక్ అనేది 2,000, మాక్సిమం ర్యాంక్ అనేది 7,000 రేంజ్ లో అయితే ఉన్నాయి. సో అవైలబుల్ బ్రాంచెస్ అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఓకే. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ నెక్స్ట్ టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి ఏంటంటే సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఈ యొక్క సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది మనకు హైదరాబాద్ ఇబ్రాహీంపట్నంలో ఉంటుంది అనమాట. అండ్ ఈ కాలేజ్ వచ్చేసి జేఎన్టీహెచ్ అఫిలియేటెడ్ అనమాట. అండ్ ఈ కాలేజ్ వచ్చేసి మనకు 2000 ఇయర్ లో ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. అండ్ కాలేజ్ ఫీ వచ్చేసి అరౌండ్ 1,50,000 అయితే ఉందన్నమాట. అండ్ ఈ యొక్క కాలేజ్ వెబ్సైట్ కూడా వచ్చేసి సివిఆర్ఎస్ యావరేజ్ ప్యాకేజ్ అనేది 8 lakhs per annum. అండ్ మినిమం ర్యాంక్ అనేది నీకు ఈ కాలేజ్ లో సిఎస్సి లో సీట్ రావాలంటే 5,000 ఉండాలి. అండ్ మాక్సిమం ర్యాంక్ అనేది అరౌండ్ 29,000 అనమాట. సో మినిమం ర్యాంక్ ఎవరికంటే ఎవరైతే ఓసీ బాయ్స్ అనేది ఉంటారో, సో ఈ యొక్క ఓసీ బాయ్స్ కి ఈ యొక్క సిఎస్సి లో సీట్ రావాలంటే ఈ కాలేజ్ లో 5,000 అనమాట. అండ్ మాక్సిమం ర్యాంక్ ఎవరికంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ గర్ల్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి కాలేజ్ లో నీకు సిఎస్సి లో సీట్ రావాలంటే 29,151 అనమాట. సో దట్ ఈస్ ద ర్యాంక్ రేంజ్ ఇన్ సివిఆర్ కాలేజ్. సో ఇందులో నీకు అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి ఇదనమాట. ఓకేనా. సో నౌ లెట్ us కమ్ టు ద టాప్ 6 ఇంజనీరింగ్ కాలేజ్, అదే వచ్చేసి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది కూడా మనకు ఓయూ అఫిలియేటెడ్ అనమాట. అర్థమవుతుందా? సో ఈ యొక్క వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ కోడ్ వచ్చేసి విఏఎస్వి. అండ్ ఇందులో నీకు యావరేజ్ ప్యాకేజ్ అనేది 9.6 lakhs per annum అనమాట. సో వాసవి కాలేజ్ లో ప్లేస్మెంట్స్ అనేది చాలా బాగుంటాయి. అండ్ విచ్ ఇస్ అరౌండ్ 9.6 lakhs per annum అనేది యావరేజ్ ప్యాకేజ్ అనమాట ఇక్కడ. అర్థమవుతుందా? అండ్ కాలేజ్ ఫీ అనేది అరౌండ్ 1,40,000 ఉంది. సో అవైలబుల్ బ్రాంచెస్ అనేది కూడా నీకు ఇక్కడ ఉన్నాయి చూడండి, సిఎస్సి, సిఎస్ఎం, ఐటీ, మెకానికల్, ట్రిపుల్ అన్ని ఉన్నాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ లెట్ us కమ్ టు ద టాప్ 7 కాలేజ్, అదే వచ్చేసి గోకురాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఈ గోకురాజు రంగరాజు కాలేజ్ అనేది మియాపూర్ లో ఉంటుంది. అండ్ ఈ కాలేజ్ కూడా జేఎన్టీహెచ్ అఫిలియేటెడ్ అనమాట. సో ఎంసెట్ కోడ్ వచ్చేసి G-RRR అండ్ యావరేజ్ ప్యాకేజ్ అనేది 6 lakhs per annum. సో ఇందులో మినిమం ర్యాంక్ అండ్ మాక్సిమం ర్యాంక్ అనేది ఇదనమాట. అండ్ బ్రాంచెస్ అనేది కూడా నీకు కావాల్సిన బ్రాంచెస్ అనేది ఇక్కడ ఉంది. డేటా సైన్స్ కూడా ఇక్కడ ఉంది అనమాట. డేటా సైన్స్, ఏఎంఎల్, సివిల్, మెకానికల్ అవి కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకే. నౌ లెట్ us కమ్ టు ద టాప్ 8 ఇంజనీరింగ్ కాలేజ్, అదే వచ్చేసి వర్ధమన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో వర్ధమన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది నీకు సిటీ అవుట్స్కట్స్ ఏదైతే శంషాబాద్ ఉందో శంషాబాద్ లో ఉంటుంది అనమాట. అండ్ ఈ కాలేజ్ కూడా జేఎన్టీహెచ్ అఫిలియేటెడ్. సో ఈ కాలేజ్ ఎంసెట్ కూడా వచ్చేసి విఎంఈజీ అనమాట. అండ్ ఇందులో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4.9 LPA. అండ్ మినిమం ర్యాంక్ అండ్ మాక్సిమం ర్యాంక్ అనేది ఇక్కడ డిస్ప్లే అనేది చేస్తున్నాను, ఒకసారి చూడు. ఓకేనా. అండ్ ఇందులో కూడా నీకు అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, సిఎస్ఎం, ఐటీ, మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఏఎంఎల్ అన్ని కూడా ఇక్కడ నీకు డిస్ప్లే అనేది చేశారనమాట. అండ్ నెక్స్ట్ టాప్ 9 ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి ఏంటంటే మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో దీనికి ఎంసెట్ కూడా వచ్చేసి MGIT అనమాట. ఈ యొక్క మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనేది మనకు గండిపేటలో ఉంటుంది అనమాట. సో ఈ MGIT అనేది జేఎన్టీహెచ్ అఫిలియేటెడ్. సో మోస్ట్లీ చాలా వరకు హైదరాబాద్ కాలేజెస్ అనేది జేఎన్టీహెచ్ అఫిలియేటెడ్ కిందనే ఉంటాయి అనమాట. అర్థమవుతుందా? అండ్ చాలా తక్కువ కాలేజెస్ మాత్రమే ఉస్మానియా యూనివర్సిటీ కింద అఫిలియేటెడ్ అయి ఉన్నాయి. అండ్ ఇందులో నీకు అవైలబుల్ బ్రాంచెస్ అనేటివి ఇవన్నమాట. అండ్ మినిమం ర్యాంక్ అనేది 7,000 అండ్ మాక్సిమం ర్యాంక్ అనేది 25,000 వరకు ఇందులో అయితే ఉందన్నమాట. ఓకే. సో MGIT లో నీకు ఫీజు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, విచ్ ఇస్ అరౌండ్ 1,60,000. సో మనకున్న ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మనకి ఈ ఇయర్ మళ్ళీ ఫీజెస్ అనేది పెరగడానికి ఛాన్సెస్ అనేది ఉందన్నమాట.
సో ఇది లాస్ట్ ఇయర్ డేటా. ఓకే, సో లాస్ట్ 2 ఇయర్స్ డేటా. బట్ ఇప్పుడు మనకు ఫీజు అనేది పెరగడానికి ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో అంటే ఒక్కోసారి ఇప్పుడు కాలేజెస్ కి బట్టి ఫీజు అనేది పెంచుకుంటారు. ఇండివిజువల్ కాలేజ్ వాళ్ళకు ఇష్టం ఉన్నంత కాలేజ్ అనేది ఫీ అనేది పెంచుకుంటున్నారు అనమాట. సో ఒకరు 10,000 పెంచుకుంటున్నారు, ఒకరు 20, ఒకరు 30 అలా అయితే ఉన్నాయన్నమాట. సో మనకు ఇప్పుడు ప్రతి ఒక్క కాలేజ్ ఎంత పెంచుతారని మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది లేదు, బట్ పెంచే అవకాశం అయితే ఉంది. ఓకే, అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోండి. అండ్ నా ఇప్పుడు టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసిందంటే శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఈ యొక్క శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ అనేది మనకు గడ్కేసర్ లో ఉంటుంది. అండ్ ఈ కాలేజ్ ఫీ అనేది వచ్చేసి మనకు 1,30,000 అనమాట. దీనికి ఈ కాలేజ్ ఎంసెట్ కూడా వచ్చేసి SNIS అండ్ యావరేజ్ ప్యాకేజ్ అనేది 6 lakhs per annum ఉందన్నమాట. సో ఇందులో కూడా నీకు మోస్ట్లీ అన్ని బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. అండ్ మినిమం ర్యాంక్ అండ్ మాక్సిమం ర్యాంక్ అనేది కూడా నీకు ఇక్కడ డిస్ప్లే అనేది చేస్తున్నాడు. సో ఒకసారి చూడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాప్ 11 ఇంజనీరింగ్ కాలేజ్, సో బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. ఈ కాలేజ్ నీకు 1997 లో ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. అండ్ కాలేజ్ ఫీ అనేది 1,35,000 ఉందన్నమాట. సో ఈ కాలేజ్ అనేది హైదరాబాద్ లో కాదు, మెదక్ లో ఉంటుంది అనమాట. సో మెదక్ నర్సాపూర్ లో నీకు ఈ బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఉంటుంది అనమాట. సో అండ్ ఈ కాలేజ్ కోడ్ వచ్చేసి BVRI అనమాట. అయితే గుర్తు పెట్టుకోండి, నీకు ఈ యొక్క BVRIT అని ఇంకొక కాలేజ్ ఉంటుంది, అండ్ BVRI అనేది ఈ కాలేజ్ కోడ్ అనమాట. సో BVRI కి BVRIT కి మీరు ఏమంటారు కన్ఫ్యూజ్ అనేది కాకండి. అండ్ నెక్స్ట్ ఈ కాలేజ్ లో నీకు యావరేజ్ ప్యాకేజ్ అనేది 4 lakhs per annum అనమాట. అండ్ మినిమం ర్యాంక్ అనేది మాక్సిమం ర్యాంక్ అనేది కూడా నీకు ఇక్కడ డిస్ప్లే అనేది చేస్తున్నాను. సో చెక్ ఇట్ అవుట్. అండ్ అవైలబుల్ బ్రాంచెస్ అనేది కూడా ఈ టాప్ 20 కాలేజ్ లో మోస్ట్లీ ప్రతి కాలేజ్ లో నీకు బ్రాంచెస్ అనేటివి అన్ని కూడా సేమ్ ఉంటాయి అనమాట. ఇంకో ఒక 1 or 2 కాలేజ్ లో కొన్ని ఎక్స్ట్రా బ్రాంచెస్ ఉంటాయి. బట్ అన్ని కాలేజ్ లో ఉన్న బ్రాంచెస్ వచ్చేసి CSE అండ్ CSE అఫిలియేటెడ్ బ్రాంచెస్, ECE, EEE, మెకానికల్, సివిల్. సో ఇలాంటి బ్రాంచెస్ అయితే ప్రతి కాలేజ్ అయితే ఉంటాయి అనమాట. సో ఇవి కాకుండా ఇంకా అడిషనల్ గా 1 or 2 ఏమంటారు బ్రాంచెస్ అనేవి కూడా ఉంటాయి. వాటిని నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, మీరు ఒకసారి చెక్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసిందంటే అనురాగ్ యూనివర్సిటీ అనమాట. సో వాటిని మనం అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. సో ఈ కాలేజ్ ఫీ వచ్చేసి 1,35,000 ఉంది. అండ్ ఇది మనకు గడ్కేసర్ లో ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఏదైతే మేడ్చల్ గడ్కేసర్ ఉందో అక్కడ మనకి ఈ యొక్క అనురాగ్ యూనివర్సిటీ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఈ యొక్క కాలేజ్ అనేది మనకు అనురాగ్ యూనివర్సిటీ కింద అఫిలియేటెడ్ అయింది అనమాట. ఓకేనా. అండ్ దీని యొక్క ఎంసెట్ కూడా వచ్చేసి CVSR అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4 to 5 lakhs per annum అనమాట. ఓకేనా. అండ్ ఇంకా ఇక్కడ మినిమం ర్యాంక్ అండ్ మాక్సిమం ర్యాంక్ అని డిస్ప్లే చేస్తున్నాను. అండ్ అవైలబుల్ బ్రాంచెస్ కూడా డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అనమాట. సో ఈ యొక్క కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అనేది నీకు వరంగల్ హన్మకొండలో ఉంటుంది అనమాట. సో కన్ఫ్యూజ్ కాకండి, హైదరాబాద్ లో ఉందనుకోండి మీరు వెబ్ ఆప్షన్ లో చూస్ చేసుకోకండి. ఇది వరంగల్ లో ఉంటుంది అనమాట, హన్మకొండలో. అండ్ ఇది KU అఫిలియేటెడ్ అనమాట, అంటే కాకతీయ యూనివర్సిటీ అఫిలియేటెడ్ అనమాట ఈ యొక్క ఏదైతే కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉందో. సో అండ్ ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ అనేది 4 lakhs per annum అండ్ అవైలబుల్ బ్రాంచెస్ అనేది ఇదనమాట. ఓకేనా. సో మినిమం ర్యాంక్ మాక్సిమం ర్యాంక్ నువ్వు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. నా లెట్స్ గో టు అనదర్ కాలేజ్, అదే వచ్చేసి MVSR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట. సో ఈ యొక్క MVSR కాలేజ్ లో నీకు 1,30,000 ఫీజు అయితే ఉందన్నమాట. అండ్ ఈ యొక్క MVSR కాలేజ్ అనేది మనకు హైదరాబాద్ లోనే నాదర్గల్ ఉంది కదా. సో నాదర్గల్ లో నీకు ఈ యొక్క MVSR కాలేజ్ అయితే ఉందన్నమాట. సో విచ్ ఈస్ కమ్స్ అండర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఈ యొక్క కాలేజ్ అనేది నీకు OU అఫిలియేటెడ్ అనమాట. సో మనకు ఇప్పుడు మనం చూసుకున్న కాలేజ్ లో అన్నిట్లో ఒక 3 కాలేజెస్ ఏమో OU అఫిలియేటెడ్ వచ్చాయి. బట్ రిమైనింగ్ అన్ని కూడా నీకు JNTH అఫిలియేటెడ్ అండ్ ఇంకొన్ని ఏమంటారు కాకతీయ యూనివర్సిటీ, ఒకటి అనురాగ్ యూనివర్సిటీ కింద మనకు అఫిలియేటెడ్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ రిమైనింగ్ అన్ని కూడా JNTH అఫిలియేటెడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ ప్యాకేజ్ అనేది 4.5 lakhs per annum అండ్ అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి ఇవన్నమాట. అండ్ మినిమం ర్యాంక్ అండ్ మాక్సిమం ర్యాంక్ అనేది కూడా నీకు ఇక్కడ బాగానే ఉంది. సో అరౌండ్ 6,000 ఈజ్ విచ్ ఈస్ మినిమం ర్యాంక్ అండ్ మాక్సిమం ర్యాంక్ అనేది 39,000 అనమాట. ఓకేనా. Now let's come to the another college, that is Institute of Aeronautical Engineering. సో ఈ యొక్క ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది నీకు దుండిగల్లో ఉంటుంది అనమాట, మేడ్చల్ డిస్ట్రిక్ట్. సో ఈ యొక్క కాలేజ్ అనేది కూడా మనకి JNTH అఫిలియేటెడ్ అనమాట. సో ఈ యొక్క కాలేజ్ ఎంసెట్ కూడా వచ్చేసి IARE అనమాట. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 5 lakhs per annum. ఓకే. సో మినిమం ర్యాంక్ అనేది 10,000 అండ్ మాక్సిమం ర్యాంక్ అనేది 37,000 రేంజ్ లో అయితే ఉన్నాయన్నమాట. ఓకే. సో అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి కూడా అన్ని ఉన్నాయి నీకు ఇక్కడ, కొన్ని అడిషనల్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ. ఓకే, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. నా నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి ఏంటంటే BVRIT కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ విమెన్. ఓకే. సో ఇంతకు ముందు మనం చూసింది ఏంటంటే బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనమాట, అది BVRI. బట్ ఇది BVRIT కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ అనమాట. ఓకేనా. సో ఈ యొక్క కాలేజ్ అనేది నీకు బాచుపల్లి మేడ్చల్ లో ఉంటుంది. బట్ మనం ఇంతకు ముందు ఏదైతే కాలేజ్ చూసామో బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది మెదక్ లో ఉంటుంది అనమాట. అర్థమవుతుందా. సో మీరు బీవీ రాజు కాలేజ్ ని అండ్ BVRIT కాలేజ్ ని రెండు సేమ్ అనుకోకండి.
ఆ యొక్క కాలేజ్ కోడ్ వచ్చేసి BVRA అండ్ BVRA కాలేజ్ వచ్చేసి దీని కాలేజ్ కోడ్ వచ్చేసి BVRW అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే మీకు ఓన్లీ సింగిల్ లెటర్ మాత్రమే డిఫరెన్స్ ఉంది, BVRA BVRW. సో చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు, BVRA ప్లేస్ లో BVRW పెట్టడం, BVRW ప్లేస్ లో BVRA చూస్ చేసుకోవడం. ఇలా చూస్ చేసుకుంటే ఏమైతుందంటే నీకు ఎంటైర్ కాలేజే చేంజ్ అవుతుంది అనమాట. అర్థమవుతుందో? సింగిల్ లెటర్ వల్ల నీకు కాలేజే చేంజ్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు ఈ యొక్క ఎంసెట్ కోర్స్ అన్ని కూడా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వు. నీకు ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ అండ్ మినిమం ర్యాంక్, మాక్సిమం ర్యాంక్ అన్ని కూడా డిస్ప్లే చేస్తున్నాను. సో వన్స్ చెక్ ఇట్ అవుట్. ఈ యొక్క BVRA కాలేజ్ అనేది ఓన్లీ ఫర్ గర్ల్స్ అనమాట. సో ఎవరైతే కో ఎడ్యుకేషన్ అనేది వద్దాం అని అనుకుంటారో గర్ల్స్ కి ఈ యొక్క కాలేజ్ అనేది చాలా బెటర్ అనమాట. సో యూ కెన్ చూస్ దట్. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి ఏంటంటే జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. సో ఈ యొక్క నారాయణమ్మ కాలేజ్ కూడా ఓన్లీ ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ ఈ యొక్క కాలేజ్ లో నీకు యావరేజ్ ప్యాకేజ్ అనేది 8 lakhs per annum అండ్ అవైలబుల్ బ్రాంచెస్ కూడా నీకు ఇక్కడ అన్ని ఉన్నాయి. సో వన్స్ చెక్ ఇట్ అవుట్. సో నీకు ఈ యొక్క కాలేజ్ అనేది కూడా JNTH అఫిలియేటెడ్ ఉందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ కాలేజ్ వచ్చేసి మనకు JNTH అఫిలియేటెడ్ అనమాట. అండ్ ఈ యొక్క కాలేజ్ ఎంసెట్ కూడా వచ్చేసి KMIT అండ్ ఈ యొక్క కాలేజ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 8 lakhs per annum అనమాట. సో నీకు ఇందులో కొన్ని బ్రాంచెస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి అనమాట. CSE, CSM, CSD అండ్ INF బ్రాంచెస్ మాత్రమే ఇందులో ఉన్నాయి. అండ్ మినిమం ర్యాంక్ అండ్ మాక్సిమం ర్యాంక్ అని కూడా నీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా. వన్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఈ కాలేజ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి ఏంటంటే 8 lakhs per annum అండ్ మినిమం ర్యాంక్ అండ్ మాక్సిమం ర్యాంక్ అనేది ఇదనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ యాజ్ పర్ లాస్ట్ ఇయర్ రికార్డ్స్. సో నౌ లెట్ us go to the another కాలేజ్. అదే వచ్చేసి గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఈ యొక్క గీతాంజలి కాలేజ్ అనేది మనకు మేడ్చల్ డిస్ట్రిక్ట్ లో కీసర్ దగ్గర అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ కాలేజ్ లో నీ కాలేజ్ ఫీ వచ్చేసి 1,20,000 ఉంటుంది. అండ్ కాలేజ్ వెబ్సైట్ కోడ్ వచ్చేసి GCTC. ఓకేనా? ఈ యొక్క కాలేజ్ కోడ్ అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, లేకపోతే రాసుకోండి. అండ్ యావరేజ్ ప్యాకేజ్ అనేది 6 to 7 lakhs per annum అండ్ అవైలబుల్ బ్రాంచెస్ అనేది వచ్చేసి ఇవన్నమాట. ఓకే? సో మినిమం ర్యాంక్ అనేది 19,000 ఉండాలి, మాక్సిమం ర్యాంక్ అనేది 65,000 వరకు అయితే ఉందన్నమాట. ఓకే? నెక్స్ట్ వచ్చేసి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. సో మల్లారెడ్డి కాలేజ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది నీకు మైసమ్మగుడ్డలో ఉంటుంది అనమాట, మేడ్చల్ మైసమ్మగుడ్డలో. అండ్ ఈ యొక్క కాలేజ్ అనేది 1,15,000 వరకు ఉంటుంది. అండ్ ఇది JNTH అఫిలియేటెడ్ అనమాట. సో ఈ యొక్క కాలేజ్ కోడ్ వచ్చేసి ఏంటంటే MREC. ఓకేనా? మీ యొక్క మల్లారెడ్డి కాలేజ్ వెబ్ ఆప్షన్ పెట్టినప్పుడు నువ్వు ఒక్కడే గుర్తుపెట్టుకో, చాలా కాలేజెస్ అయితే ఉంటాయి అనమాట. సో అందులో నువ్వు ఏ కాలేజ్ పెడుతున్నావో నీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఈ యొక్క కాలేజ్ కోడ్ అనేది మీరు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకో, లేకపోతే నువ్వు రాంగ్ కాలేజ్ ని మిస్ చేసుకోవడానికి చాలా ఛాన్స్ అనేది. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే చాలా మందికి ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ లో కాలేజెస్ అనేది మిస్ప్లేస్ కావడం జరిగింది అనమాట మా ఫ్రెండ్స్ కి. అందుకోసమే మీకు మళ్ళీ నేనైతే గుర్తుగానే చేస్తున్నాను అనమాట. సో ఇందులో నీకు మినిమం ర్యాంక్ అండ్ మాక్సిమం ర్యాంక్ అండ్ అవైలబుల్ బ్రాంచెస్ అన్ని కూడా మీకు డీటెయిల్ గా చూపించాను అనమాట. సో అదనమాట తెలంగాణలో ఉన్న టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చేసి ఇవే అనమాట. సో ఇంకా నీకు ఈ యొక్క కాలేజ్ గురించి కానీ, ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి కానీ, లేకపోతే బీటెక్ గురించి కానీ ఇంకా నీకు ఎటువంటి డౌట్ ఉన్నా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఆల్రెడీ మనకు టెలిగ్రామ్ ఛానల్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో నీకు కింద టెలిగ్రామ్ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్, సో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను అటాచ్ అనేది చేస్తాను. నువ్వు అక్కడ జాయిన్ అయ్యి నీకు ఎటువంటి డౌట్ ఉన్నా నన్ను అయితే అడగొచ్చు అనమాట. ఓకేనా? అండ్ ఇంకా నీకు ఎటువంటి డౌట్ ఉన్నా చెప్పాను కదా, లెట్ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మన ఛానల్లో ఎంసెట్ సంబంధించి ఇలాంటి ఎన్నో వీడియోస్ అనేది నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను అనమాట రెగ్యులర్ గా. సో ఇలాంటి వీడియోస్ నేను పెట్టగానే మీ దగ్గర రీచ్ అవ్వాలంటే చెప్పాను కదా, మీకు వీడియో లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసి పెట్టుకోండి. సో మన నుంచి వచ్చే ఎటువంటి అప్డేట్ ని కూడా మీరు మిస్ అవ్వరు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ సీ యూ ఇన్ టుమారోస్ వీడియో. థ్యాంక్ యూ, థ్యాంక్స్ a lot.